జిఎస్డిపి గ్రోత్ అంటే రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి వృద్ధి రేటు దాదాపు 16.5% నమోదైంది. ఎట్లా నమోదవుతుంది? ఏమీ లేకపోతే మీకు ఎట్లా నమోదవుతుంది అంత వృద్ధి రేటు మీకు? అది అంటే ఒక విష ప్రచారం చేశారు. ఈ 5 ఏళ్లలో కూడా ఆంధ్రప్రదేశ్ అనేది అన్ని రకాలుగా కూడా గ్రోత్ కనిపించింది. అన్ని కూడా డబుల్ డిజిట్ గ్రోత్ కనిపించాయి. మీకు కొన్ని ఆసక్తికరమైన విషయం చెప్తాను సార్. మీకు భారతదేశంలో మొత్తం మీద దాదాపు 70,000 కోట్ల రూపాయల ఇన్ఫ్రాటెక్ పనులు జరుగుతూ ఉంటుంటే దాంట్లో 6.5 లక్షల కోట్ల రూపాయల పనులు ఒక ఏపీలో జరుగుతున్నాయి. భారతదేశం నుంచి ఎగుమతున్న మొత్తం ఎగుమతుల్లో 10% ఎగుమతులు ఏపీ నుంచి ఎగుమతులు అవుతున్నాయి. ఏపీ నుంచి దాదాపు 2,000 రకాల వస్తువులు ఉత్పత్తులు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు ఎగుమతుతున్నాయి. ఇందా మీరు చెప్పినట్టు దాదాపు 18 లక్షల మంది కొత్తగా మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి యాడ్ అయ్యారు. 14 లక్షల పిఎఫ్ అకౌంట్లు యాడ్ అయ్యాయండి. ఇలా ఏ రంగం చూసినప్పటికీ కూడా మీకు ఇంకోటి ఏంటంటే ఈ దీంట్లో కూడా ఇచ్చారు, ఇది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల గురించి కూడా ఈ దీంట్లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఇచ్చారండి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో ఉంది. రొయ్యలు చేపల ఎగుమతులు అగ్రస్థానంలో ఉంది. ఇలా అనేక విషయాల్లో ఆంధ్రప్రదేశ్ లో వృద్ధి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిరుద్యోగ శాతం ఈ దీంట్లో ఇచ్చినట్టుగా 20% కాదండి. ఇది అక్కడ ఇప్పుడు కేంద్ర కార్మిక శాఖ ఇచ్చిన గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న నిరుద్యోగ శాతం 4.5 మాత్రమే. ఇలాగా ఒకవైపు రాష్ట్రంలో గ్రోత్ ఉంటే మీ వచ్చి మళ్ళీ అద్భుతాలు చేస్తామని చెప్పి ఎవరైనా చెబితే దాన్ని మనం ఎలా నమ్మాలి? గతంలో వారికి ఉన్న అనుభవం లేదా వారి ద్వారా వచ్చిన పరిశ్రమలు ఏమున్నాయి గమనించాలి. అదేమి లేకుండా అంటున్నారు కదా, కియా తరహాలోనే వస్తాయని కదా. అదేండి, ఇప్పుడు ఒక కియానో లేకపోతే ఒక టయోటానో వస్తే సరిపోతుందండి. అది అంటే ఇప్పుడు విషయం చెప్పండి సార్. ఇక్కడ మీకు సాయి గారు ప్రతి ప్రాంతానికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయండి. దాన్ని మనం బేస్ చేసుకొని డెవలప్ అవ్వాలి తప్ప ఇప్పుడు డెన్మార్క్ మీకు స్కాండినేవియన్ కంట్రీస్ ఉన్నాయండి. అక్కడ మీకు డెన్మార్క్, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్ అని చేశారు. అక్కడ ప్రధానంగా పాడి పరిశ్రమ కీలకమైంది. అక్కడ ఈవెన్ న్యూజిలాండ్ కూడా అట్లాగని చెప్పి అక్కడ వాళ్ళేమి పెద్ద హెవీ ఇండస్ట్రీస్ వాళ్ళేమి ప్రయత్నించలేదండి. అక్కడ ఇక్కడ మనకు మన ఎంఎస్ఎంఈస్కి వచ్చేటప్పటికి రికార్డు స్థాయి మనకి ఎంఎస్ఎంఈస్ ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేశారు. కొన్ని లక్షలాది మందికి అక్కడ ఉపాధి లభిస్తుంది, కోట్లతో ఉపాధి లభిస్తుంది. ఇక్కడ అంటే సర్వీస్ సెక్టర్ లో మనకి ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం కేవలం పరిశ్రమల మీదనే మనం డెవలప్ అవుతాం అని అనుకోవటం అనేది తప్పుడు భావనగా మనం భావించాలి. రైట్, మంచి పాయింట్. లక్ష్మణ్ గారు, ఇక్కడ ఈ కేంద్రం ఆశీస్సులు అన్న పదమే ప్రధానంగా స్ట్రెస్ అవుతున్నది. ఇక్కడ కేంద్రం ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ముందు ఆ కేంద్రం డబ్బులు ఇచ్చి ఆ తర్వాత రికవర్ చేసుకుంటుందా? అలాంటి కేంద్రం ఇంటర్నల్ గా అన్ని తీసుకొని ఉంటే మరి కేంద్రం నుంచి వచ్చేటువంటి బీజేపీ జాతీయ నాయకులు ఎన్నికల సభలలో ఇదిగో కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు ఈ సహాయాలు చేయబోతున్నామని చెప్పాలి కానీ ఇప్పటివరకైతే చెప్పలేదు. ఇప్పుడేమో చెప్తారేమో చూడాలి. ఇంకా సమయం కూడా తక్కువ ఉంది. ప్రధానమంత్రి గారి పర్యటన ఉందన్నారు, అది మళ్ళీ వాయిదా పడింది. ఇక్కడ కేంద్రం నుంచి హామీ అన్నది ప్రజల సమక్షంలో చెప్పగలిగితే దాన్ని మనం నమ్మడానికి అవకాశం ఉంటది. అంతర్గతంగా మాకేదో చెప్పారని బయటికి మాట్లాడితే దాన్ని నమ్మడానికి అవకాశమే లేదు. ఉన్న పరిస్థితులను బట్టి కేంద్రం కూడా నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత అన్ని చట్ట ప్రకారం లెక్కల ప్రకారం చూసుకొని చేయాల్సి వస్తుంది. కానీ ఇష్టం వచ్చినట్టు నిధులు కేటాయించేటువంటి అవకాశం అయితే ఉండదని నేను భావిస్తున్నాను. ఇప్పుడు రాజధాని నిర్మాణము తీసుకొస్తారు. ఒకవేళ ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే దానికి నిధులు ఇస్తామన్నమాట వాస్తవము. పీరియడ్